అమెరికా ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ కి అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసి ఆనందం వచ్చేస్తోంది. అంతెందుకు కొంతమంది అయితే అమెరికా సంబంధం వస్తే తప్ప పెళ్లి చేసుకోమని భీష్మించు కూర్చున్న వారు కూడా ఈ కాలంలో బోలెడంత మంది ఉన్నారు. అమెరికా అంటే డాలర్ల డ్రీమ్ మాత్రమే కాదు, అక్కడ సంపాదనతో ఇక్కడ ఆస్తుల చిట్టా పెంచుకోవచ్చు అని కూడా వారి ఆలోచన. ఎటు నుంచి చూసుకున్నా అమెరికా లైఫ్కు డిమాండ్ చాలా ఎక్కువ. అయితే అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు ట్రంప్ టెన్షన్లో పెట్టారు. అమెరికా పెళ్లి ఆశలపై నీళ్లు చల్లారు. అమెరికా సిటిజన్లను పెళ్లి చేసుకుంటే చాలు జీవితం సెటిల్ అయినట్లే అనుకునే వారికి భారీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లడం ఇకపై అంత సులభం కాదు. అమెరికా పౌరుడినో లేదా గ్రీన్ కార్డు ఉన్న వారినో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చునని అనుకునే విదేశీయులకు పెళ్లి వరకు ఓకే, కానీ తర్వాత భాగస్వామితో కలిసి అమెరికాలో కలకాలం ఉండిపోదాం అనుకుంటే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రంప్ పెట్టిన కఠినమైన ఇమిగ్రేషన్ రూల్స్, దానికి మించిన స్క్రూటినీలు అమెరికన్ డ్రీమ్స్ కు అడ్డంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఇమిగ్రేషన్ పాలసీ ప్రకారం అమెరికాకు అతుక్కుపోయిన వారిని పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే ఆ దేశానికి వెళ్లి అక్కడి నివాసం ఉండటం మరింత కష్టంగా మారింది. ఈ కొత్త నిబంధనతో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అసలు ఈ పెళ్లి నిజమైనదా కాదా అనేది నిరూపించుకోవడానికి సమగ్రంగా పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలన్నీ సమర్పించిన వీసా అప్రూవ్ కావాలంటే కఠినమైన ఇంటర్వ్యూని కూడా ఎదుర్కోవాల్సి ఉంది. గతంలో అమెరికా పౌరుణ్ణి గాని గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ దేశానికి వెళ్లి పౌరసత్వం పొందడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్రమ వలసలపై కఠిన నిబంధనలు విధించడం వల్ల ఈ ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇది ఎందుకంత కష్టం అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో వీసాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత తన భాగస్వామితో ఉండటానికి యుఎస్కి వెళ్లే ముందు డీప్ ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో పెళ్లి సంబంధం నిజమైనది నిరూపించుకోవాలి. దరఖాస్తుదారులు చాలా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో పెళ్లి ధృవీకరణ పత్రాలు, ఆర్థిక ఆధారాలతో పాటు విద్య, ఉద్యోగం వగైరా పత్రాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా భాగస్వామితో కలిసి ఉండటం కోసం గతంలో కంటే ఎక్కువ అనుమతులు పొందడానికి దరఖాస్తు చేయాలి. ఆ జంట యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS తో జరిగే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అయితే పెళ్లి నిజమైనదేనని నిర్ధారించడానికి ఇది ప్రక్రియలో ఒక ప్రామాణిక భాగం మాత్రమే. ఇక ఈ ఇంటర్వ్యూ చేసే అధికారిని ప్రామాణికపై ఏవైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఈ జంట స్టోక్స్ ఇంటర్వ్యూ అని పిలుస్తున్న మరింత కఠినమైన ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాలి. ఈ కఠినమైన ఇంటర్వ్యూలో ఉదాహరణకు మీ భాగస్వామితో కలిసి గడుపుతున్నప్పుడు మంచం మీద మీరు ఎటువైపు పడుకుంటారు, కుడివైపా లేదంటే ఎడమ వైపా పడుకుంటారా, ఇలాంటి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు చాలా ఉంటాయని అంటారు. అంతేకాదు పెళ్లి జంట ఎలా కలుసుకుంటారు అనే బేసిక్ ప్రశ్న నుండి వాళ్ళ డేటింగ్ హిస్టరీ, రోజువారీ దినచర్యలు, గృహాన్ని నిర్వహించే ఏర్పాట్లు, ఆర్థిక వివరాలు, ఉమ్మడి ఖాతాలు, బిల్లులు వంటి అంశాలు కూడా ఉంటాయి. అలాగే మీ బాత్రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి, మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఆహార ఎలర్జీ ఉన్నాయా, ముందు తలుపులకు ఎన్ని తాళాలు ఉన్నాయి, ఇంట్లో ఫలానా ఫర్నిచర్ను ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు అనే విషయాల నుండి పొరుగు వారితో ఎలా ఉంటారు, మొత్తంగా ఈ స్టోక్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే అదేదో నిందితుల్ని ప్రశ్నించినట్లు భార్యాభర్తలిద్దరినీ కూడా విడివిడిగా ఇంటర్వ్యూ చేయటం, కలిపి ఇంటర్వ్యూ చేయటం, వారి ముఖ కవలికల్ని పరిశీలించటం, మైండ్ రీడింగ్ చేయటం, ఇలా చాలా క్రిటికల్గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వ్యక్తిగత విషయాలను కూడా గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టడం ముఖ్యమైన పార్ట్. ఇలాంటి చోట నిర్దిష్ట ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మన కేసును మనం సమర్థించడానికి సాధ్యమైనన్ని అదనపు డాక్యుమెంట్లను కూడా సమర్పించాలి. అయితే ఇంతటితో ప్రక్రియ పూర్తి కాదు. ఈ విభిన్న ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలో బోర్డులోని సదరు అధికారులు అంతా కలిసి వారి అబ్జర్వేషన్లు, జంట ప్రతిస్పందనలను పోల్చి చూస్తారు. ఇక సమాధానాల మధ్య ఏవైనా అనుమానాస్పద వ్యత్యాసాలు ఉంటే నిర్మోహమాటంగా గ్రీన్ కార్డ్ దరఖాస్తును తిరస్కరిస్తారట, లేదంటే మరోసారి దర్యాప్తు కోసం డేట్ ఇస్తారు. ఇప్పటికే విసుగుపోయిన దరఖాస్తుదారు దానికోసం నెలలు, ఒకసారి సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అమెరికా ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ కి అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసి ఆనందం వచ్చేస్తోంది. అంతెందుకు కొంతమంది అయితే అమెరికా సంబంధం వస్తే తప్ప పెళ్లి చేసుకోమని భీష్మించు కూర్చున్న వారు కూడా ఈ కాలంలో బోలెడంత మంది ఉన్నారు. అమెరికా అంటే డాలర్ల డ్రీమ్ మాత్రమే కాదు, అక్కడ సంపాదనతో ఇక్కడ ఆస్తుల చిట్టా పెంచుకోవచ్చు అని కూడా వారి ఆలోచన. ఎటు నుంచి చూసుకున్నా అమెరికా లైఫ్కు డిమాండ్ చాలా ఎక్కువ. అయితే అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు ట్రంప్ టెన్షన్లో పెట్టారు. అమెరికా పెళ్లి ఆశలపై నీళ్లు చల్లారు.
అమెరికా సిటిజన్లను పెళ్లి చేసుకుంటే చాలు జీవితం సెటిల్ అయినట్లే అనుకునే వారికి భారీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లడం ఇకపై అంత సులభం కాదు. అమెరికా పౌరుడినో లేదా గ్రీన్ కార్డు ఉన్న వారినో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చునని అనుకునే విదేశీయులకు పెళ్లి వరకు ఓకే, కానీ తర్వాత భాగస్వామితో కలిసి అమెరికాలో కలకాలం ఉండిపోదాం అనుకుంటే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రంప్ పెట్టిన కఠినమైన ఇమిగ్రేషన్ రూల్స్, దానికి మించిన స్క్రూటినీలు అమెరికన్ డ్రీమ్స్ కు అడ్డంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఇమిగ్రేషన్ పాలసీ ప్రకారం అమెరికాకు అతుక్కుపోయిన వారిని పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే ఆ దేశానికి వెళ్లి అక్కడ నివాసం ఉండటం మరింత కష్టంగా మారింది. ఈ కొత్త నిబంధనతో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అసలు ఈ పెళ్లి నిజమైనదా కాదా అనేది నిరూపించుకోవడానికి సమగ్రంగా పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలన్నీ సమర్పించిన వీసా అప్రూవ్ కావాలంటే కఠినమైన ఇంటర్వ్యూని కూడా ఎదుర్కోవాల్సి ఉంది. గతంలో అమెరికా పౌరుణ్ణి గాని గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ దేశానికి వెళ్లి పౌరసత్వం పొందడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్రమ వలసలపై కఠిన నిబంధనలు విధించడం వల్ల ఈ ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇది ఎందుకంత కష్టం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వీసాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత తన భాగస్వామితో ఉండటానికి యుఎస్కి వెళ్లే ముందు డీప్ ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో పెళ్లి సంబంధం నిజమైనది నిరూపించుకోవాలి. దరఖాస్తుదారులు చాలా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో పెళ్లి ధృవీకరణ పత్రాలు, ఆర్థిక ఆధారాలతో పాటు విద్య, ఉద్యోగం వగేరా పత్రాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా భాగస్వామితో కలిసి ఉండటం కోసం గతంలో కంటే ఎక్కువ అనుమతులు పొందడానికి దరఖాస్తు చేయాలి. ఆ జంట యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS తో జరిగే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అయితే పెళ్లి నిజమైనదేనని నిర్ధారించడానికి ఇది ప్రక్రియలో ఒక ప్రామాణిక భాగం మాత్రమే. ఇక ఈ ఇంటర్వ్యూ చేసే అధికారిని ప్రామాణికపై ఏవైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఈ జంట స్టోక్స్ ఇంటర్వ్యూ అని పిలుస్తున్న మరింత కఠినమైన ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాలి. ఈ కఠినమైన ఇంటర్వ్యూలో ఉదాహరణకు మీ భాగస్వామితో కలిసి గడుపుతున్నప్పుడు మంచం మీద మీరు ఎటువైపు పడుకుంటారు, కుడివైపా లేదంటే ఎడమ వైపా పడుకుంటారా? ఇలాంటి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు చాలా ఉంటాయని అంటారు. అంతేకాదు పెళ్లి జంట ఎలా కలుసుకుంటారు అనే బేసిక్ ప్రశ్న నుండి వాళ్ళ డేటింగ్ హిస్టరీ, రోజువారీ దినచర్యలు, గృహాన్ని నిర్వహించే ఏర్పాట్లు, ఆర్థిక వివరాలు, ఉమ్మడి ఖాతాలు, బిల్లులు వంటి అంశాలు కూడా ఉంటాయి. అలాగే మీ బాత్రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి, మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఆహార ఎలర్జీ ఉన్నాయా, ముందు తలుపులకు ఎన్ని తాళాలు ఉన్నాయి, ఇంట్లో ఫలానా ఫర్నిచర్ను ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు అనే విషయాల నుండి పొరుగు వారితో ఎలా ఉంటారు, మొత్తంగా ఈ స్టోక్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే అదేదో నిందితుల్ని ప్రశ్నించినట్లు భార్యాభర్తలిద్దరినీ కూడా విడివిడిగా ఇంటర్వ్యూ చేయటం, కలిపి ఇంటర్వ్యూ చేయటం, వారి ముఖ కవలికల్ని పరిశీలించటం, మైండ్ రీడింగ్ చేయటం, ఇలా చాలా క్రిటికల్గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వ్యక్తిగత విషయాలను కూడా గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టడం ముఖ్యమైన పార్ట్. ఇలాంటి చోట నిర్దిష్ట ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మన కేసును మనం సమర్థించడానికి సాధ్యమైనన్ని అదనపు డాక్యుమెంట్లను కూడా సమర్పించాలి. అయితే ఇంతటితో ప్రక్రియ పూర్తి కాదు. ఈ విభిన్న ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలో బోర్డులోని సదరు అధికారులు అంతా కలిసి వారి అబ్జర్వేషన్లు, జంట ప్రతిస్పందనలను పోల్చి చూస్తారు. ఇక సమాధానాల మధ్య ఏవైనా అనుమానాస్పద వ్యత్యాసాలు ఉంటే నిర్మోహమాటంగా గ్రీన్ కార్డ్ దరఖాస్తును తిరస్కరిస్తారట, లేదంటే మరోసారి దర్యాప్తు కోసం డేట్ ఇస్తారు. ఇప్పటికే విసుగుపోయిన దరఖాస్తుదారు దానికోసం నెలలు, ఒకసారి సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అమెరికా ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్ కి అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసి ఆనందం వచ్చేస్తోంది. అంతెందుకు కొంతమంది అయితే అమెరికా సంబంధం వస్తే తప్ప పెళ్లి చేసుకోమని భీష్మించు కూర్చున్న వారు కూడా ఈ కాలంలో బోలెడంత మంది ఉన్నారు. అమెరికా అంటే డాలర్ల డ్రీమ్ మాత్రమే కాదు, అక్కడ సంపాదనతో ఇక్కడ ఆస్తుల చిట్టా పెంచుకోవచ్చు అని కూడా వారి ఆలోచన. ఎటు నుంచి చూసుకున్నా అమెరికా లైఫ్కు డిమాండ్ చాలా ఎక్కువ. అయితే అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు ట్రంప్ టెన్షన్లో పెట్టారు. అమెరికా పెళ్లి ఆశలపై నీళ్లు చల్లారు. అమెరికా సిటిజన్లను పెళ్లి చేసుకుంటే చాలు జీవితం సెటిల్ అయినట్లే అనుకునే వారికి భారీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామిని అమెరికా తీసుకువెళ్లడం ఇకపై అంత సులభం కాదు. అమెరికా పౌరుడినో లేదా గ్రీన్ కార్డు ఉన్న వారినో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చునని అనుకునే విదేశీయులకు పెళ్లి వరకు ఓకే, కానీ తర్వాత భాగస్వామితో కలిసి అమెరికాలో కలకాలం ఉండిపోదాం అనుకుంటే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రంప్ పెట్టిన కఠినమైన ఇమిగ్రేషన్ రూల్స్, దానికి మించిన స్క్రూటినీలు అమెరికన్
డ్రీమ్స్ కు అడ్డంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఇమిగ్రేషన్ పాలసీ ప్రకారం అమెరికాకు అతుక్కుపోయిన వారిని పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే ఆ దేశానికి వెళ్లి అక్కడ నివాసం ఉండటం మరింత కష్టంగా మారింది. ఈ కొత్త నిబంధనతో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అసలు ఈ పెళ్లి నిజమైనదా కాదా అనేది నిరూపించుకోవడానికి సమగ్రంగా పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలన్నీ సమర్పించిన వీసా అప్రూవ్ కావాలంటే కఠినమైన ఇంటర్వ్యూని కూడా ఎదుర్కోవాల్సి ఉంది. గతంలో అమెరికా పౌరుని గాని గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ దేశానికి వెళ్లి పౌరసత్వం పొందడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్రమ వలసలపై కఠిన నిబంధనలు విధించడం వల్ల ఈ ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇది ఎందుకంత కష్టం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వీసాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత తన భాగస్వామితో ఉండటానికి యుఎస్కి వెళ్లే ముందు డీప్ ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో పెళ్లి సంబంధం నిజమైనది నిరూపించుకోవాలి. దరఖాస్తుదారులు చాలా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో పెళ్లి ధృవీకరణ పత్రాలు, ఆర్థిక ఆధారాలతో పాటు విద్య, ఉద్యోగం వగైరా పత్రాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా భాగస్వామితో కలిసి ఉండటం కోసం గతంలో కంటే ఎక్కువ అనుమతులు పొందడానికి దరఖాస్తు చేయాలి. ఆ జంట యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCISతో జరిగే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అయితే పెళ్లి నిజమైనదేనని నిర్ధారించడానికి ఇది ప్రక్రియలో ఒక ప్రామాణిక భాగం మాత్రమే. ఇక ఈ ఇంటర్వ్యూ చేసే అధికారిని ప్రామాణికపై ఏవైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఈ జంట స్టోక్స్ ఇంటర్వ్యూ అని పిలుస్తున్న మరింత కఠినమైన ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాలి. ఈ కఠినమైన ఇంటర్వ్యూలో ఉదాహరణకు మీ భాగస్వామితో కలిసి గడుపుతున్నప్పుడు మంచం మీద మీరు ఎటువైపు పడుకుంటారు, కుడివైపా లేదంటే ఎడమ వైపా పడుకుంటారా? ఇలాంటి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు చాలా ఉంటాయని అంటారు. అంతేకాదు పెళ్లి జంట ఎలా కలుసుకుంటారు అనే బేసిక్ ప్రశ్న నుండి వాళ్ళ డేటింగ్ హిస్టరీ, రోజువారీ దినచర్యలు, గృహాన్ని నిర్వహించే ఏర్పాట్లు, ఆర్థిక వివరాలు, ఉమ్మడి ఖాతాలు, బిల్లులు వంటి అంశాలు కూడా ఉంటాయి. అలాగే మీ బాత్రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి, మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఆహార ఎలర్జీ ఉన్నాయా, ముందు తలుపులకు ఎన్ని తాళాలు ఉన్నాయి, ఇంట్లో ఫలానా ఫర్నిచర్ను ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు అనే విషయాల నుండి పొరుగు వారితో ఎలా ఉంటారు, మొత్తంగా ఈ స్టోక్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే అదేదో నిందితుల్ని ప్రశ్నించినట్లు భార్యాభర్తలిద్దరినీ కూడా విడివిడిగా ఇంటర్వ్యూ చేయటం, కలిపి ఇంటర్వ్యూ చేయటం, వారి ముఖ కవలికల్ని పరిశీలించటం, మైండ్ రీడింగ్ చేయటం, ఇలా చాలా క్రిటికల్గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వ్యక్తిగత విషయాలను కూడా గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టడం ముఖ్యమైన పార్ట్. ఇలాంటి చోట నిర్దిష్ట ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మన కేసును మనం సమర్థించడానికి సాధ్యమైనన్ని అదనపు డాక్యుమెంట్లను కూడా సమర్పించాలి. అయితే ఇంతటితో ప్రక్రియ పూర్తి కాదు. ఈ విభిన్న ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలో బోర్డులోని సదరు అధికారులు అంతా కలిసి వారి అబ్జర్వేషన్లు, జంట ప్రతిస్పందనలను పోల్చి చూస్తారు. ఇక సమాధానాల మధ్య ఏవైనా అనుమానాస్పద వ్యత్యాసాలు ఉంటే నిర్మోహమాటంగా గ్రీన్ కార్డ్ దరఖాస్తును తిరస్కరిస్తారట, లేదంటే మరోసారి దర్యాప్తు కోసం డేట్ ఇస్తారు. ఇప్పటికే విసుగుపోయిన దరఖాస్తుదారు దానికోసం నెలలు, ఒకసారి సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు.